రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో కీలక నిందితుడు మాజీ ఆర్టీఓ మురళికి సుప్రీంకోర్టు షాక్ తగిలింది. ఇక జూన్ 2న ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జోయ్ మాల్యా బాక్షిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు, అంతకుముందు ఇరుపక్షాలు దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. అయితే గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 2024 జూలై 21న రాత్రి సమయంలో మంటలు చెలరేగి పలు దస్త్రాలు కాలిపోయాయి. తొలుత ఇది ప్రమాదం అనుకున్నారు. ఆ తర్వాత రోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అనుమానితుల కాల్ డేటాను విశ్లేషించి ఇళ్లలో సోదాలు చేసి కొన్ని డాక్యుమెంట్లు సీజ్ చేశారు. మురళి 2022 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లిలో ఆర్డీఓగా పనిచేశారు. అగ్ని ప్రమాదానికి 6 గంటల ముందు ఆ కార్యాలయానికి వచ్చి అక్కడ పనిచేస్తున్న గౌతమ్ అనే సీనియర్ అసిస్టెంట్ తో మాట్లాడి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఇక దీంతో పోలీసులు అతన్ని తొలుత సాక్షిగా పిలిచి వాంగ్మూలం రికార్డు చేసినప్పుడు తాను అక్కడకు వెళ్లినట్లు అంగీకరించారు. అయితే తరచూ వచ్చి నిషేధిత భూముల గురించి ఈ కేసులో A1, A3గా ఉన్న వారితో మురళి చర్చించేవారని దర్యాప్తులో తేలింది. అయితే ఆర్డీఓగా పనిచేసేటప్పుడు 14,000 ఎకరాల నిషేధిత భూముల క్రమబద్ధీకరణలో ఆయన పాత్ర ఉన్నట్లు వెలుగు చూసింది. ఇక దీంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసి అక్రమాలపై విచారణ చేపట్టింది. మొత్తం 48,360 ఎకరాల ఫ్రీ హోల్డ్ భూమిలో 22,523 ఎకరాలను ఈయన హయాంలో అక్రమంగా క్రమబద్ధీకరించినట్లుగా తేలింది. అధికారిక సమాచారాన్ని A3 మాధవరెడ్డికి అందించినట్లు పోలీసులు గుర్తించి సోదాలు చేశారు. అక్కడ నిషేధిత భూముల రికార్డులు దొరికాయి. అవన్నీ ఈయనే ఇచ్చినట్లుగా పోలీసులు కాల్ డేటా రికార్డు ద్వారా కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే నిందితులంతా కుమ్మక్కై సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సృష్టించి 2,400 దస్తావేజులు కాల్చేసి భూ కుంభకోణానికి ఆధారాలు లేకుండా చేయడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వర్మ, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఏడాది జూలై 21న జరిగిన ఈ దస్త్రాల దహనం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఆర్డీఓ మురళి మధ్యంతర బెయిల్ ని సుప్రీంకోర్టు రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ మేరకు నిన్న దీనికి సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు రావడంతో అక్కడ ఉన్న దస్త్రాలు, ఈ భూములకు సంబంధించి పత్రాలు చాలా వరకు కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే అవన్నీ ఆన్లైన్ లో ఉన్నట్లుగా మళ్ళీ అధికారులు అయితే గుర్తించారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఒక కుట్ర అన్నట్లుగా కూడా దీనిపైన కేసు నమోదై దాదాపు దర్యాప్తు నెలల తరబడి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మురళి ఎవరైతే మాజీ ఆర్డీఓ, గతంలో అక్కడ పనిచేసిన మాజీ ఆర్డీఓ 2022 అక్టోబర్ నుంచి 24 కూడా మదనపల్లిలో ఆర్డీఓగా ఆయన పనిచేశారు. అయితే ఈ మదనపల్లెలో ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో 6 గంటలు ముందుగా అదే ప్రదేశానికి ఆయన మురళి వెళ్ళినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. అక్కడే ఉన్న సీనియర్ అసిస్టెంట్ తో కూడా గౌతమ్, అతను ప్రస్తుతం దీంట్లో A3 నిందితుడిగా కూడా గౌతమ్ అక్కడ ఉన్న అసిస్టెంట్ ఉన్నారు. ప్రస్తుతం అతనితో మాట్లాడి వెళ్ళినట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఫస్ట్ ఈ మురళిని, ఈ మాజీ ఆర్డీఓ మురళిని సాక్షిగా మాత్రమే అధికారులు అతన్ని విచారించిన పరిస్థితి అయితే ఉంది. అయితే విచారణలో భాగంగా అతన్ని నిందితుడిగా కూడా తర్వాత చేర్చడం జరిగింది. దాదాపు 14,000 ఎకరాలకు సంబంధించి నిషేధిత భూములను ఫ్రీ హోల్డ్ లో ఉన్న వాటిని క్రమబద్ధీకరణ చేయడంలో ఆయన పాత్ర ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. దాదాపు మొత్తం 48,360 ఎకరాలకు సంబంధించి ఫ్రీ హోల్డ్ భూమిలో దాదాపు 22,523 ఎకరాలు ఆయన హయాంలోనే అక్రమంగా వాటిని క్రమబద్ధీకరించినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఈ మొత్తం సమాచారం కూడా ఆయన A3గా ఉన్న మాధవరెడ్డి కూడా ఈ ఆర్డీఓ అందించినట్లుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఈ మేరకు ఆయన పైన కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఆయన పై కోర్టుకు వెళ్లడంతో ఆయనకు బెయిల్ మంజూరైన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఎట్టకేలకు దీనిపైన సుప్రీంకోర్టులో ప్రభుత్వం
పిలువై దానికి సంబంధించి పిటిషన్ తాజాగా ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూత్రా దీనిపైన వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో అతనికి ఇచ్చిన ఆ బెయిల్ ను రద్దు చేస్తూ కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంతో మదనపల్లె ఈ దసరాల దహనం కేసులో కూడా కేసు మరింత వేగవంతమైందని కూడా చెప్పొచ్చు. రైట్ వర్మ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.